వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను కావ్య. పోప్ ఫ్రాన్సిస్ 88 ఏళ్ల వయసులో వాటికన్లో తుది శ్వాస విడిచారు. ఈస్టర్ ఆదివారం తర్వాతి రోజే ఆయన చనిపోవడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. పోప్ మృతిపై ప్రపంచ దేశాధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయితే తర్వాత పోప్ ఎవరవుతారు, దానికి ఉండాల్సిన అర్హతలు ఏంటి? లెట్స్ వాచ్. పీపుల్స్ పోప్ గా ప్రసిద్ధిగాంచిన ఫ్రాన్సిస్ కన్నుమూయడంతో ఆయన తర్వాత పోప్ ఎవరైన చర్చ మొదలైంది. పోప్ ఫ్రాన్సిస్ సోమవారం వాటికన్ సిటీలోని నివాసంలో చనిపోయారు. ఈస్టర్ ఆదివారం రోజున సెయింట్ పీటర్ స్క్వేర్స్ లో 35,000 మంది భక్తులకు ఆశీర్వాదం ఇచ్చారు. ఆ తర్వాత రోజు అనారోగ్యంతో చనిపోయారు. చాలా కాలం క్రితం ఫ్రాన్సిస్ ఒక ఊపిరితిత్తుని తొలగించారు. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించింది. 2025 ఫిబ్రవరిలో బ్రాంకైటిస్ తో హాస్పిటల్లో చేరారు. ఆ తర్వాత నిమోనియా, కిడ్నీ సమస్యలు కూడా వచ్చాయి. ఈస్టర్ వేడుకల ముందు కొంత మెరుగైనట్లు కనిపించినా ఆ సమస్యలే ఆయన చనిపోవటానికి కారణమయ్యాయి. ఇటీవల జరిగిన సమావేశం తర్వాత పోప్ ఎన్నికకు సంబంధించి నిబంధనలను నిర్ణయించారు. కేవలం 80 లోపు వయసున్న కార్డినల్స్ మాత్రమే పోప్ ఎంపిక రహస్య ఓటింగ్ లో పాల్గొనున్నారు. దీంతో మొత్తం 252 కార్డినల్స్ లో 138 మందికి మాత్రమే ఓటింగ్ లో పాల్గొనే అర్హత ఉంది. ఇది పూర్తిగా రహస్య విధానంలో జరుగుతుంది. ఓటింగ్ లో పాల్గొనే ప్రతి కార్డినల్ ఓటింగ్ సమయంలో చర్చించిన అంశాలను రహస్యంగా ఉంచుతానని ప్రమాణం చేయాల్సి ఉంటుంది. దీనిని ఉల్లంఘిస్తే బహిష్కరణ వేటు పడుతుంది. రోజువారీ 4 రౌండ్ల చొప్పున ఎవరైనా ఒక అభ్యర్థికి 3/2 మెజారిటీ లభించే వరకు ఓటింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల ప్రక్రియకు మొత్తం 15 నుంచి 20 రోజుల సమయం పట్టొచ్చు. కాకపోతే పోప్ జాన్ పాల్ II ఈ విధానంలో స్వల్ప మార్పు చేసినట్లు చెప్తారు. తొలి రోజు ఎన్నికలో మాత్రమే 3/2 మెజారిటీ అవసరం. అదే 10 నుంచి 12 రోజుల వరకు మెజారిటీ నెంబర్ను ఎవరూ సాధించలేకపోతే ఆ తర్వాత సాధారణ మెజారిటీ వచ్చిన వారిని పోప్ గా ఎన్నికవుతారు. ఇక్కడ ఒక ఆసక్తికర అంశం ఉంది. నిర్వహించిన ఎన్నికల్లో ఎవరూ విజయం సాధించకపోతే బ్యాలెట్ పత్రాలను నల్లటి పొగను విడుదల చేసే ప్రత్యేక రసాయనాలతో కాల్చేస్తారు. అదే తెల్లటి పొగ వెలువడితే పోప్ ఎన్నికైనట్లు సంకేతం. ఇదంతా సిస్టీన్ చాపెల్ లో జరుగుతుంది. బయట ఉన్న వారికి ఎన్నిక ఫలితం తెలియజేయడం కోసం ఈ విధానం వినియోగిస్తారు. ఫ్రాన్సిస్ వారసత్వం కోసం పోటీ పడుతున్న వారిలో వాటికన్ సిటీ విదేశాంగ మంత్రి కార్డినల్ పిట్రో పరోలిన్, ఐరోపా బిషప్స్ కాన్ఫరెన్స్ మాజీ అధ్యక్షుడు పీటర్ ఎర్డో, కార్డినల్ పీటర్ టురుక్సన్, కార్డినల్ లూయిస్ టాగ్లో, కార్డినల్ మార్టో జుప్పి, కార్డినల్ రేమాండ్ లియో బుర్కే పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరు తర్వాత పోప్ కానున్నారో చూడాలి.